హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. పోస్టల్ జీడిఎస్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి అభ్యర్థులందరికీ ఒక బిగ్ అప్డేట్ని నేనైతే మీకు ఈ వీడియోలో తీసుకొని రావడం జరిగింది. ఆ అప్డేట్ ఏంటి అంటే, ఇదివరకు అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ కానీ, ఫాదర్ మదర్ నేమ్స్ మిస్టేక్ కానీ, జెండర్ కానీ ఎలాంటి చిన్న మిస్టేక్స్ జరిగినా కూడా వారు ఎడిట్ చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ విండో కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. ఇది పోస్టల్ జీడిఎస్ కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఎడిట్ అప్లికేషన్ ఆప్షన్ ఈజ్ ఎనేబుల్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఇన్ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 ఫ్రమ్ 6వ తారీఖు 3వ నెల నుండి 8వ తారీఖు 3వ నెల, అంటే 3 రోజుల పాటు ఈ యొక్క ఆప్షన్ని మనకైతే ఇవ్వడం జరిగింది. దీన్ని ఉపయోగించుకొని మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి వీడియోని కూడా అందించడం జరుగుతుంది. అయితే మనం ఈ వీడియోలో పోస్టల్ జీడిఎస్కి అప్లై చేసుకున్న వారు సెలెక్ట్ అయినట్టయితే వారికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఫర్దర్గా ఏ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటుగా పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేసినట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా జీడిఎస్కి సంబంధించి మీ వరకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, యూఆర్ ఓబీసీ ఎస్సీ అండ్ ఎస్టీ. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్, వీరికి క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఏది కూడా అవసరం లేదు. యూఆర్ కేటగిరీలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది పెట్టాల్సినటువంటి అవసరం ఉండదు. ఇక నెక్స్ట్ ఓబీసీ కేటగిరీకి చూసుకున్నట్టయితే ఓబీసీ సర్టిఫికెట్ అనేది మీ దగ్గర ఉండాలి. ఓబీసీ కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి ఓబీసీ సర్టిఫికెట్ కంపల్సరీగా ఉండాలి. ఎస్సీ అండ్ ఎస్సీ క్యాస్ట్ రిజర్వేషన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎస్సీ అండ్ ఎస్టీ సర్టిఫికెట్ అయితే మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది. ఈ కేటగిరీస్ మాత్రమే, అంటే ఈ 3 సర్టిఫికెట్స్ డిఫరెంట్ ఉంటుంది. మిగతావన్నీ కూడా ముగ్గురు అభ్యర్థులకి, 3 కేటగిరీల అభ్యర్థులకి ఇక రిమైనింగ్ సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇంకా ఏం కావాలి అంటే ముగ్గురికి కూడా ఎస్ఎస్సి మెమో, ఈ 10th అర్హతతోనే ఈ జాబులు ఉంటాయి కాబట్టి ఎస్ఎస్సి మెమో ఒరిజినల్ సర్టిఫికెట్ అనేది మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ సర్టిఫికెట్. ఈ మెడికల్ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి మీరైతే కంగారు పడకండి. మీరు సెలెక్ట్ అయిన తర్వాత తీసుకునేటటువంటి సమయం మీకు ఉంటుంది, ఈజీగానే వస్తుంది. దీనికి సంబంధించి కూడా నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ రిజల్ట్ రాగానే ఇస్తాను. అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ కింద మీ యొక్క ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, లేదు అంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ ఉన్నట్టయితే పాస్పోర్ట్ని కానీ పెట్టుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఒకటి. ఈ అన్నిటినీ కూడా, ఈ యొక్క సర్టిఫికెట్స్ అన్నిటిని కూడా 2 సెట్స్ జిరాక్స్ అనేది తీసి పెట్టుకోండి. వీటితో పాటుగా ఒక 2 పాస్పోర్ట్ సైజు ఫొటోస్ని కూడా మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉంచుకోవాలి. ఈ విధంగా సెట్స్ చేసి మీరైతే దగ్గరగా పెట్టుకున్నట్టయితే మీకు మెసేజ్ రాగానే మీరు సెలెక్ట్ అయినట్టుగా మీకు మెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది. అలాగే మీ ఫోన్ నెంబర్కి కూడా మెసేజ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి. సో వీరంతా కూడా ఈ సర్టిఫికెట్స్ని తీసుకొని మీకు ఎక్కడ అయితే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందో అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. మనకు ఈ మెరిట్ లిస్ట్ అనేది మ్యాక్సిమం ఆగస్ట్లో వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అఫీషియల్ డేట్ రాగానే నేను మీకు ఆ వీడియోను కూడా చేసి పెట్టడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి ఈ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి అప్డేట్ నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇలాగే పోస్టల్ జీడిఎస్కి సంబంధించిన రిజల్ట్స్ కానీ, అప్లికేషన్స్ కానీ, మళ్ళీ మెరిట్ లిస్టులు కానీ, ఏ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయినా కూడా మీకైతే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.